తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోందని జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలిదశగా మహబూబాబాద్, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీ దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగా వరంగల్లో పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. ఆ రోజు తెలంగాణ యువతకు కీలక ప్రకటన ఉంటుందని, సెప్టెంబర్ 2 తర్వాత తెలంగాణలో జనసేన అసలు రాజకీయాన్ని చూస్తారని రామ్ తాల్లూరి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో తీసుకుంటే మనకి 5,700 సభ్యత్వాలు ఉన్నాయి. ఈరోజు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కలిసి ఉమ్మడి కలిసి ఒక 2 నుంచి 250 మంది వరకు ఈరోజు పార్టీలో కొత్త యూత్ జాయిన్ జరిగింది. ఇదేంటంటే తెలంగాణ పరంగా కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన పాలనా విధానం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారు, ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూత్ అనే వాళ్ళు మాత్రం చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు. జంజీ కావచ్చు, యూత్ కావచ్చు, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి సిద్ధాంతాలు ఉన్న ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో అవసరం ఉంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. సో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసమే ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా మేము ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చాలా గట్టి నమ్మకం ఇస్తూ వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లో జనసేన ఉండబోతుంది, పోటీ చేయబోతుంది. మాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న స్థానాల్లో పోటీ చేసి మేము కూడా గవర్నమెంట్లో ఒక పార్ట్ అయ్యి మేము కూడా ఒక వాయిస్ అవ్వాలని, ప్రజలకు ఒక వాయిస్ అవ్వాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు రాబోయే రేపు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మేము డెఫినెట్గా పోటీ చేస్తున్నాము. దానికి ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పారు. సో డెఫినెట్గా ఆయన పోటీ చేసి గట్టిగా పోటీ ఇవ్వబోతున్నాము. ఏదేమైనా సరే 28 ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలి, 28 ఎలక్షన్స్లో జనసేనకి ఎటువంటి పాత్ర ఉండాలి, ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి, మిగతా రాజకీయ పార్టీలతో పోటీగా ఎలా బలంగా వెళ్ళాలని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం.